బైక్లో ఉండే పెట్రోల్, ఇంట్లో వాడే వంట గ్యాస్, కార్లో ఉండే డీజిల్, ఇవన్నీ మన డైలీ లైఫ్లో అవసరమయ్యే ఇంధన వనరులు. భూమి లోపల క్రూడాయిల్ నుంచి మొదలయ్యి రిఫైనరీలు, పైప్ లైన్లు, ట్యాంకులు దాటి లాస్ట్కి మన వెహికల్స్, కిచెన్ వరకు చేరుతాయి. ఈ వీడియోలో ఈ మొత్తం ప్రయాణం ఎలా జరుగుతుంది, క్రూడాయిల్ ఎలా ఏర్పడుతుంది, భూమిలో ఎక్కడ ఎంత ఉందో ఎలా కనుక్కుంటారు, రిఫైనరీలో అది పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్గా ఎలా మారుతుందో చెప్పబోతున్నాను. ఫస్ట్ క్రూడాయిల్ ఎలా ఏర్పడిందో చెప్తాను. క్రూడాయిల్ నుంచే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, సిఎన్జి గ్యాస్ వంటి మనం నిత్యం వాడే వాటితో పాటు బెంజిన్, టోలిన్, స్టైరిన్ వంటి హైడ్రో కార్బన్లు కూడా వస్తాయి. అయితే ఇవన్నీ ఒక్కరోజు ఏర్పడినదే కావు, కోట్ల సంవత్సరాల పాటు జరిగిన న్యాచురల్ ప్రాసెస్ రిజల్ట్. కోట్ల సంవత్సరాల క్రితం సూక్ష్మ జీవులు, చెట్లు, మొక్కలు, సముద్ర జీవులు చనిపోయి భూమి అలాగే సముద్రం అడిగిన మట్టిలో కూలిపోయాయి. టైం లైన్లో వాటిపై ఇంకా మట్టి, రాళ్ళ లేయర్స్ పెరిగిపోయాయి. ఈ లేయర్స్ పెరుగుతూ హెవీ ప్రెషర్, హై టెంపరేచర్స్ ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిలో ఆ జీవ పదార్థాలు స్లోగా కెమికల్ చేంజెస్ కు గురై హైడ్రో కార్బన్లుగా చేంజ్ అయ్యి లక్షల నుంచి కోట్ల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రాసెస్ అవి లాస్ట్ క్రూడాయిల్ గా మారాయి. అందుకే క్రూడాయిల్ ను శిలాజీ ఇంధనం అని పిలుస్తారు. ఇప్పుడు క్రూడాయిల్ ని ఎలా గుర్తిస్తారో చెప్తాను. భూమిలో ఎక్కడ క్రూడాయిల్ ఉందో ముందుగా తెలుసుకోవడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. సైస్మిక్ సర్వేలు, గ్రావిటీ సర్వే, మ్యాగ్నెటిక్ సర్వే, జియోకెమికల్ టెస్టులు, ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్, అలాగే ఇతర సైంటిఫిక్ టెస్టులు కూడా చేసి చివరకు ఆ ప్రాంతంలో ఆయిల్ ఉందా లేదా అని గుర్తిస్తారు. భూమి లోపల ఎక్కడ క్రూడాయిల్ లేదా గ్యాస్ ఉండొచ్చో తెలుసుకోవడానికి చేసే సైంటిఫిక్ ఎగ్జామినేషన్స్ నే సైస్మిక్ సర్వేలు అంటారు. ఇందులో భూమి సర్ఫేస్ పై లేదా సముద్రంలో చిన్న శక్తివంతమైన వైబ్రేషన్స్ సృష్టిస్తారు. ఆ వైబ్రేషన్స్ భూమి సముద్రం లోపలికి వెళ్లి రాళ్ల లేయర్స్ తగిలి తిరిగి పైకి వస్తాయి. ఈ తిరిగి వచ్చిన వేవ్స్ ను సెన్సార్ రికార్డ్ చేస్తాయి. భూమిపై అయితే జియో ఫోన్స్, సముద్రంలో అయితే హైడ్రో ఫోన్స్ వాడతారు. ఈ డేటాను కంప్యూటర్ ఎగ్జామిన్ చేసి భూమి లోపల ఏ లేయర్ లో ఏ రకమైన రాళ్ళు ఉన్నాయో, ఎక్కడ ఖాళీ స్థలం ఉందో, ఎక్కడ హైడ్రో కార్బన్ నిల్వ ఉండే అవకాశం ఉందో ఎస్టిమేషన్ చేస్తారు. సెకండ్ది గ్రావిటీ సర్వే. భూమి లోపల రాళ్ళు డెన్సిటీ మార్పును మెజర్ చేస్తారు. ఎక్కడ ఆయిల్ ఉంటుందో అక్కడ డెన్సిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మూడవది మ్యాగ్నెటిక్ సర్వే. భూమి లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ ని స్టడీ చేస్తారు. కొన్ని రాక్ స్ట్రక్చర్స్ ఆయిల్ ప్రెజెన్స్ కి ఇండైరెక్ట్ క్లూ ఇస్తాయి. నాలుగవది జియోకెమికల్ టెస్ట్. సాయిల్, వాటర్, ఏ శాంపిల్ తీసుకుని అనలైజ్ చేస్తారు. ఇందులో హైడ్రో కార్బన్స్ ట్రేసెస్ ఉన్నాయో లేదో చూస్తారు. ఐదవది ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్. డైరెక్ట్ గా తవ్వి చూసి నిజంగా ఆయిల్ ఉందో లేదో ఫిక్స్ చేస్తారు. ఇంకా ఉన్నాయి కానీ ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ డెప్త్లు ఏవి లభిస్తాయంటే భూమిలో క్రూడాయిల్ ఒకే లేయర్ లో ఉండదు. కోట్ల సంవత్సరాలకు ఏర్పడిన పోరస్రాలు, అంటే స్పాంజ్ లాంటి రంధ్రాలు ఉన్న రాళ్లను పోరస్రాలు అంటారు. ఆ రంధ్రాలు చిక్కుకొని ఉంటుంది. పై భాగంలో క్యాప్ రాకుండటం వల్ల అది బయటకు రాకుండా స్టోరేజ్ గా ఉంటుంది. లోతు పెరిగే కొద్దీ టెంపరేచర్, ప్రెజర్ మారుతాయి. అందుకే ఏ లోతులు ఏ పదార్థం ఎక్కువగా దొరుకుతుందో కూడా మారుతూ ఉంటుంది. 2000 నుంచి 4000 మీటర్ల లోతులో సాధారణంగా లైట్ క్రూడాయిల్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో తేలికపడే హైడ్రో కార్బన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రిఫైనరీలో పెట్రోల్, ఎల్పిజి, నాప్తా వంటి ప్రొడక్ట్స్ తయారవడానికి అనుకూలంగా ఉంటాయి. 4000 నుంచి 8000 మీటర్ల లోతులో హెవీ క్రూడాయిల్ బెల్లం పాకంలా మందంగా లేదా పెట్రోల్ తేలిక దొరకవచ్చు. ఇవి హెవీ హైడ్రో కార్బన్ కలిగి ఉంటాయి. డీజిల్, లూబ్రికెంట్ ఆయిల్స్, తారు వంటి పదార్థాలకి ఇవి ఉపయోగపడతాయి. 8000 మీటర్లు ఆ పైన ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ ఉండటం వల్ల న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ఇందులో మెయిన్ గా మీథేన్ ఉంటుంది. ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ కూడా ఉంటాయి. అంటే తక్కువ లోతులు ఎక్కువ ఆయిల్ దొరికితే దాని తర్వాత హెవీ ఆయిల్, చాలా లోతులో గ్యాస్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయిల్ కంపెనీలు ముందుగా సైస్మిక్ సర్వే చేసి ఏ లేయర్లో ఏ పదార్థం ఉండే అవకాశం ఉందో అంచనా వేసి తర్వాత డ్రిల్లింగ్ చేస్తాయి. చమురు బావు నుంచి క్రూడాయిల్ ఎలా బయటకు తీస్తారంటే భూమిలో ఆయిల్ ఉందని కన్ఫర్మ్ అయిన తర్వాత డ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం బోర్వెల్ తవ్వడంలా ఉంటుంది. భూమిలో లోతుకు తవ్వుతూ స్టీల్ పైపులు లోపలికి పంపిస్తారు. తవ్వే టైంలో రాళ్ళు, మట్టి బయటకు రావడానికి డ్రిల్లింగ్ మట్టి అనే లిక్విడ్ ని యూజ్ చేస్తారు. అనంతరం ఆయిల్ ఉన్న రిజర్వాయర్ రాక్ వరకు చేరిన తర్వాత అక్కడ స్టీల్ కేసిన పైపులు అమర్చి బావిని బలంగా కట్టుదిట్టం చేస్తారు. తర్వాత ఆ రాళ్ల పొరలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లో నిల్వగా ఉన్న క్రూడాయిల్ ఒత్తిడి వల్ల పైకి రావడం ప్రారంభమవుతుంది. న్యాచురల్ టెస్ట్ సరిపోకపోతే పంప్స్ లేదా గ్యాస్ ప్రెషర్ ఉపయోగించి ఆయిల్ ని పైకి తీస్తారు. ఈ విధంగా భూమిలో వేల మీటర్ లోతులో ఉన్న క్రూడాయిల్ ని బావి ద్వారా పైకి ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. బావి నుంచి రిఫైనరీకి ఎలా చేరుతుంది ఇప్పుడు చెప్తాను. బావి నుంచి బయటకు వచ్చిన క్రూడాయిల్ డైరెక్ట్ గా యూజ్ చేయడానికి అస్సలు పనికిరాదు. ఫస్ట్ దాన్ని స్టోరేజ్ ట్యాంక్ లో స్టోర్ చేస్తారు. అక్కడ క్రూడాయిల్ తో పాటు వచ్చిన వాటర్, సాయిల్, శాండ్, గ్యాస్ వంటి మలినాలు వేరు చేసే బేసిక్ రిఫైనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దీనికి స్పెషల్ సెపరేటర్లు, ఫిల్టరేషన్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత కొంతవరకు శుభ్రమైన క్రూడాయిల్ ను లార్జ్ స్టోరేజ్ ట్యాంక్స్ లో ఉంచుతారు. అక్కడ నుంచి రిఫైనరీ ఉన్న ప్రాంతాన్ని బట్టి దాన్ని పెద్ద పైప్లైన్స్ ద్వారా లేదా రైల్వే ట్యాంకర్లు, రోడ్ ట్యాంకర్ లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. పైప్ లైన్లు సాధారణ ఎక్కువ సైజు క్రూడాయిల్ ను కంటిన్యూస్ గా పంపించడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా బావి నుంచి వెలికి తీసిన క్రూడాయిల్ అనేక దశలు దాటి చివరకు రిఫైనరీకి చేరుతుంది. రిఫైనరీలో ఏమవుతుందంటే రిఫైనరీ అనేది క్రూడాయిల్ ఉపయోగకరమైన ఇంధనాలుగా మార్చే
హెవీ ఇండస్ట్రియల్ సిస్టమ్. రిఫైనరీకి వచ్చిన క్రూడ్ ఆయిల్ ను ఫస్ట్ క్లీన్ చేస్తారు. అందులో ఉండే నీరు, ఉప్పు, మట్టి వంటి మలినాలను తీసేసిన తర్వాత దాన్ని లాజిక్ మీన్స్ సుమారు 350 సెల్సియస్ నుంచి 400 సెల్సియస్ వరకు హీట్ చేస్తారు. తర్వాత ఆ వేడి క్రూడ్ ఆయిల్ ను డిస్టిలేషన్ టవర్ అనే పొడవైన కలంలోకి పంపిస్తారు. ఈ టవర్ లో టెంపరేచర్ పైపకానికి వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల క్రూడ్ ఆయిల్ లోని డిఫరెంట్ హైడ్రోకార్బన్ భాగాలు వాటి బాయిలింగ్ పాయింట్ ప్రకారం విడిపోతాయి. సాధారణంగా 30 నుంచి 200 సెల్సియస్ మధ్య తేలికపాటి భాగాలుగా ఎల్పిజి, పెట్రోల్ ఏర్పడతాయి. 150 నుంచి 270 సెల్సియస్ మధ్య కిరోసిన్ వస్తుంది. 250 నుంచి 350 సెల్సియస్ మధ్య డీజిల్ వేరవుతుంది. ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ వద్ద హెవీ పార్ట్స్, లూబ్రికెంట్ ఆయిల్, ఫ్యూల్ ఆయిల్, బిటుమిన్ వంటి పదార్థాలు విడిపోతాయి. ఈ విధంగా ఒకే క్రూడ్ ఆయిల్ ఉష్ణోగ్రతల ఆధారంగా వేరు ఇంధనాలకు విడగొట్టే ప్రక్రియనే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని పిలుస్తారు. రిఫైనరీలో ఒకే క్రూడ్ ఆయిల్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు తయారవుతాయి. సాధారణంగా ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు క్రూడ్ ఆయిల్ నుంచి 15 నుంచి 20 రకాల ఉత్పత్తి అవుతాయి. రిఫైనరీలో జరిగే డిస్టిలేషన్ తదుపరి కెమికల్ ప్రాసెస్ ద్వారా ఇవి వేరు ఉత్పత్తులకు మారుతాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, కిరోసిన్, నాఫ్తా, జెట్ ఫ్యూల్, బిటుమిన్ వంటి ఉత్పత్తులతో పాటు ప్లాస్టిక్ తయారీకి అవసరమైన స్టెరిన్ వంటి పెట్రో కెమికల్స్ కూడా ఈ క్రూడ్ ఆయిల్ డిస్టిలేషన్ నుంచే వస్తాయి. అంటే మన డైలీ రొటీన్లో ఉపయోగించే చాలా వస్తువులు కూడా క్రూడ్ ఆయిల్ ఒక ముఖ్యమైన రా మెటీరియల్ గా పనిచేస్తుంది. రిఫైనరీలో తయారైన పెట్రోల్ ముందుగా భారీ స్టోరేజ్ ట్యాంకులో స్టోర్ చేస్తారు. అక్కడ క్వాలిటీ టెస్టులు చేసి అవసరమైన ప్రమాణం ఉన్నాయా లేదా అని ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత దేశాలను వివిధ ప్రాంతాలకు పంపించేందుకు ప్రత్యేక రవాణా సిస్టమ్ ఉపయోగిస్తారు. రిఫైనరీ నుంచి పెట్రోల్ మెయిన్ గా 3 మార్గాలు పంపిస్తారు. ఒకటి పైప్ లైన్ లో 100 కిలోమీటర్ దూరం వరకు నేరుగా పంపించే విధానం. 2 రైల్వే ట్యాంకర్లు ఎక్కువ సైజు ఇంధనాన్ని ఒకేసారి తరలించడానికి. 3 లారీలు డిపోల నుంచి పెట్రోల్ బంకులకు చేరవేయడానికి. ఈ విధంగా రిఫైనరీ నుంచి బయలుదేరిన పెట్రోల్ ముందుగా ఆయా కంపెనీల డిపోలు లేదా టెర్మినల్స్ కు చేరుతుంది. అక్కడ నుంచి లారీల ద్వారా సమీప ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులకు సప్లై చేస్తారు. బంకులో పెట్రోల్, డీజిల్ ఎలా స్టోర్ చేస్తారంటే పెట్రోల్ బంకులో నేల కింద ఉన్న ట్యాంక్ లో స్టోర్ చేస్తారు. ఈ ట్యాంకులను సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం నిర్మిస్తారు. పెట్రోల్, డీజిల్ చాలా ఫాస్ట్ గా ఆవిరయ్యే అగ్ని ప్రమాదానికి గురయ్యే ఇంధనం కావడంతో భద్రత కారణాల వల్ల ట్యాంకులను భూమి కింద ఏర్పాటు చేస్తారు. ఇలా ఉంచడం వల్ల సన్లైట్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది, టెంపరేచర్ చేంజెస్ తగ్గుతాయి, అలాగే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుంది. ఈ ట్యాంకులు ప్రత్యేకమైన లోహంతో తయారు చేసి లీకేజ్ జరగకుండా స్ట్రిక్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ తో బిల్డ్ చేస్తారు. పెట్రోల్, డీజిల్ సప్లై సిస్టమ్స్ అన్ని పెట్రోలియం నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా నియమాల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ స్టాండర్డ్స్ ను కంప్లీట్ గా ఫాలో అయిన తర్వాతే పెట్రోల్ బంకులకు పర్మిషన్స్ ఇస్తారు. పెట్రోల్ బంకులు నిర్మించే ట్యాంకుల నుంచి మెషిన్ల ద్వారా పంపులకు చేరి ఆ పంపుల నుంచి మన వెహికల్స్ కొనడం జరుగుతుంది. ఆయిల్ ఇండస్ట్రీలో క్రూడ్ ఆయిల్ ను బ్యారెల్స్ లో కొలుస్తారు. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుండి వివిధ ఉత్పత్తులు తయారవుతాయి. యావరేజ్ గా పెట్రోల్ 70 నుంచి 75 లీటర్లు, డీజిల్ 40 నుంచి 45 లీటర్లు, జెట్ ఫ్యూల్ 15 నుంచి 20 లీటర్లు, ఎల్పిజి 5 నుంచి 10 లీటర్లు, బిటుమిన్ 10 నుంచి 12 లీటర్లు, అదర్ కెమికల్ సబ్స్టెన్స్, నాఫ్తా, కెమికల్స్, వ్యాక్స్ ఎక్సెట్రా 10 నుంచి 15 లీటర్లు ఉండే అవకాశం ఉంటుంది. సుమారు 2 లీటర్ల క్రూడ్ ఆయిల్ నుంచి 1 లీటర్ పెట్రోల్ వస్తుంది. మిగతా భాగాలను డీజిల్, ఎల్పిజి, జెట్ ఫ్యూయల్, విటమిన్, అదర్ కెమికల్స్ మార్చవచ్చు. ఇది యావరేజ్ ఎస్టిమేషన్ మాత్రమే. ట్రూ రేషన్స్ రిఫైనరీ డిజైన్ క్రూడ్ ఆయిల్ రకం లైట్ లేదా హెవీ మీద ఆధారపడి ఉంటుంది.